పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. పెట్రోల్, డీజిల్ కొరత వెనక ఎవరున్నారు? సినిమా టికెట్లలాగా ప్రజలు బంకుల దగ్గర, పెట్రోల్, డీజిల్ బంకుల దగ్గర ఎందుకు లైన్‌లో నిలబెడతా ఉన్నారు? డీలర్లు ఎందుకు నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు? సో, ఇది పరిస్థితి. తినుబండారాల రేట్లు, పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగటం వల్లనే పెరుగుతున్నాయా? ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు ఇవన్నీ పెరగటం వల్లనే? ఆలోచించాలి. గతంలో తెలంగాణలో రోజుకి 9,700 9,574 9,574 కిలోలీటర్లు అమ్ముడుపోతే పెట్రోలు, డీజిల్ 14,457 కిలోలీటర్లు అమ్ముడుపోతే ఇవాళ దానికి కొన్ని రెట్లు ఎక్కువ అమ్ముడుపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌ని కూడా మనం చూసుకున్నప్పుడు సామాన్యంగా ఒక రోజుకి 6,330 కిలోలీటర్లు అమ్ముడుపోతే పెట్రోలు, డీజిల్ 9,048 కిలోలీటర్లు అమ్ముడుపోయింది. సో, ఇప్పుడు దానికి 2, 3 రెట్లు ఎక్కువ అమ్ముడుపోతుంది పర్ డే. మరి ఎందుకు ఇదంతా జరుగుతుంది? ప్రజలకు సంబంధించి ఆక్వా రైతులు, లేపోతే ట్రాన్స్‌పోర్ట్ రంగం, అగ్రికల్చర్ రంగం, ఇండస్ట్రియల్ రంగం, వెహికల్స్ టూ వీలర్ నుంచి టూ వీలరు, త్రీ వీలరు, ఫోర్ వీలరు, పెద్ద లారీలు 16, 18, 23, 40 చక్రాలు ఉన్నటువంటి లారీలు ఇయన్నిటికి సంబంధించి కూడా ఈ పరిస్థితి ఉన్నది. మరి ఎందుకు వర్షం, డీజిల్ వీటి మీదనే, పెట్రోల్ మీదనే ఆధారపడతా ఉన్నాం? ఇన్నోవేషన్స్ ఎందుకు జరగట్లేదు? బ్లాక్ మార్కెట్‌ని అరికట్టే వ్యవస్థ ఉందా? పోలీసు వాళ్ళని పెట్టి పెట్రోల్ బంకులను ఎన్ని రోజులు నడిపిస్తారు? ముందు చూపు ఉందా? 100కి 60% ఇంధన వనరులకు సంబంధించి విదేశాల మీద ఆధారపడుతున్నాం. సోలారు లాంటి ఇతర ఫ్యూయల్ ఉత్పత్తుల ద్వారా ఎందుకు మనం ముందుకెళ్ళట్లేదు? టూ వీలర్లు, త్రీ వీలర్లు, ఫోర్ వీలర్లకు సంబంధించి, ఇతర వాహనాలకు సంబంధించి ఇన్నోవేషన్స్ ఎందుకు భారతదేశం ముందుకెళ్ళట్లేదు? విదేశాల మీదనే డొల్లించుకుంటూ ఎందుకు పోతున్నాం? ఏ మూలన ఏ యుద్ధం జరిగినా కూడా ఇట్లాంటి పరిస్థితులు ప్రజలు ఇబ్బందులు, గందరగోళంలో పడతా ఉన్నారు. సో, దీని మీద మంచి కార్యక్రమం, ఇన్నోవేషన్స్ కనుక్కొని భవిష్యత్ కార్యాచరణ ఎందుకు జరగట్లేదు? ఈ ప్రస్తుత పరిస్థితుల్లో గతంలో నేనడిగితే బంకులకు సంబంధించి యాజమాన్యాలకి గతంలో మేము రేపు కడతాం, లేకపోతే ఈ వారంలో కడతాం అంటే మాకు డీజిల్ పంపించేవాళ్ళు. డీజిల్, పెట్రోల్. ఇప్పుడు క్యాష్ కడితేనే ఇస్తున్నారనేది. ఆ గ్యాప్‌లో చాలా పెట్రోల్ బంకులు తాళ్ళు కట్టి, అడ్డంగా తాళ్ళు కట్టి, నో స్టాక్ బోర్డులు పెట్టి వెళ్ళిపోతున్నారు. సో, ఇది పరిస్థితి ఉన్నది. సో, మరి ఇది ముఖ్యంగా ప్రజల జీవనం మీద పడతా ఉంది. కర్రీ పాయింట్లోళ్ళు రేట్లు పెంచుతున్నారు. ఫుడ్ హోటల్సోళ్ళు రేట్లు పెంచుతున్నారు. కిరాణా సరుకులోళ్ళు రేట్లు పెంచుతున్నారు. కూరగాయలోళ్ళు రేట్లు పెంచుతున్నారు. ఇదనేదని లేదు, అన్నిటి మీద ఎంఆర్ఎఫ్ టైర్ల దాకా రేట్లు పెంచుతా ఉన్నారు. అన్ని వస్తువుల మీద రేట్లు పెంచుతున్నారు. కారణం ఏందంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినాయట. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినాయంటే ట్రాన్స్‌పోర్ట్‌కు సంబంధించి ఛార్జీలు వాళ్ళకి ట్రాన్స్‌పోర్ట్ వాళ్ళు పెంచుతున్నారు కిరాయిలు. కిరాయిలు పెంచినప్పుడు కిరాణా షాపులోళ్ళు, ఇతర షాపులోళ్ళు ట్రాన్స్‌పోర్ట్‌కు సంబంధించి ఆటో నుంచి డీసీఎం, టయోటా, లారీ దాకా రేట్లు పెంచితే ఆ రేట్లు వీళ్ళు జనం మీద పెంచి అమ్ముతా ఉన్నారు. సో, అందుకోసం ఇదంతా సోద్యం చూస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ప్రజలు ఎక్కువ డబ్బులు ఖర్చు చేసి, సంపాదించిన దాంట్లో డబ్బులు ఎక్కువ ఖర్చు చేసి పొదుపు మోడ్ లేకుండా కష్టాల్లో ఉండటమే ఎజెండానా అర్థం కాదు. సో, అందుకోసం దీన్ని మనలో పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. సో, లక్షల లక్షల రూపాయలు ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా పన్నులు కట్టినటువంటి రూపాయల డబ్బుల్ని జీతాలుగా తీసుకుంటూ కనీసం చెమట చుక్కలు దారబోస్తున్నటువంటి ప్రజలకు సంబంధించి వాళ్ళ చెమట చుక్కల నుంచి పన్నులు కడితే కనీసం డ్యూటీ చేయరా? ఇది పరిస్థితి ఉన్నది. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయని తెలియజేస్తూ, పెద్దలారా, మిత్రులారా, కృత్రిమ కొరత పోవాలి, ఇన్నోవేషన్స్ పెరగాలి. డీజిల్, పెట్రోలే డిపెండ్ ఆన్ గ్యాసే కాకుండా ఇతర వర్గాల వైపు, ఇతర రంగాల వైపు వెళ్ళాలి. గా వంటకు సంబంధించి గ్యాస్‌కు బదులు కట్టెల పొయ్యిలు పెట్టుకోండి అంటున్నాం. కరెంట్ స్టవ్‌లు కొనుక్కోండి అంటున్నాం. అదేవిధంగా రైస్ కుక్కర్లు, పప్పు వండేటువంటి కుక్కర్లు అవి కొనుక్కోండి అంటున్నాం. అంత మట్టికి బాగానే ఉంది. కరెంటుకు సంబంధించి నీళ్లు వేడి చేసుకోవడానికి కరెంటు మిషన్ అది పెట్టుకోండి అంటున్నాం. ప్లగ్‌తోని పెడితే అది నీళ్ళలో పెడితే వేడేది కదా! అట్లా పద్ధతులు వెళ్ళమని చెప్తా ఉన్నాం. ఇంకా కొన్ని ఇళ్లల్లో అయి నీళ్లు వేడి చేసే ఈ ట్యాంకర్లు కూడా ఉంటాయి కరెంటుతోని. ఇట్లా పెడతారు బాత్రూమ్‌లలో. సో, వీటిని ఉపయోగించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ ఎక్కడో పశ్చిమ ఆసియాలో యుద్ధం జరుగుతా ఉంటే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద అణు ఆయుధాలు ఉన్నాయని చెప్పేసి దాడి చేస్తున్న నేపథ్యంలో 3 దేశాల యుద్ధం ప్రపంచం అంతా ఎఫెక్ట్ ఉన్నది. 60% డిపెండ్ అయినటువంటి ఇండియాకి ఎట్లాంటి క్లిష్ట పరిస్థితులు అంటే 90% దిగుమతుల మీద ఉన్నటువంటి దేశాలను మనం చూస్తే ఎట్లాంటి పరిస్థితులు. అందుకోసమే వాడి మీద ఈడి మీద దాడి చేసి గొడవలో కొట్లాడలా పోయినట్టు కాకుండా ప్రపంచం ఒక దాటి మీద ఉండి మరిన్ని ఇన్నోవేషన్స్ కనుక్కొని ఇతర గ్రహాలకి వెళ్ళి అక్కడికి కూడా మనుషుల్ని పంపించే ఒక ఎజెండాని ముందుకు తీసుకుపోవడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. వీడి మీద వాడు, ఆడి మీద ఈడు, ఆధునిక వలస సామ్రాజ్యవాదం
ఇజ్రాయెలు, అమెరికా ఆత్మ ఇజ్రాయెలు, ఇంకా ఈ ఆధునిక సామ్రాజ్యవాద భావజాలంతోని నడుస్తున్నటువంటి పెట్టుబడిదారీ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులు, శక్తులు, మల్టీనేషనల్ కంపెనీలు ఇవన్నీ కూడా యుద్ధం ఎప్పుడు శ్మశానాన్నే నిర్మిస్తది. సంపదనెప్పుడు సృష్టించదు. సో, ఎప్పుడు యుద్ధాలు జరిగినా పెట్టుబడిదారులకు లాభాలు జరిగినాయని చరిత్ర చెప్తుంది. సామాన్య ప్రజలకు ఆ యుద్ధాలతో సంబంధం లేదసలు. కానీ పరిణామాలు అనుభవించేది, ఇంపాక్ట్ అయ్యేది మాత్రం సామాన్య ప్రజలు. దాడులు జరిగినప్పుడు ప్రజలు, పిల్లలు, వృద్ధులు చనిపోతా ఉన్నారు. అనేక రకాలైనటువంటి వాటర్ ట్యాంకుల మీద, హాస్పిటల్స్ మీద, విద్యాసంస్థల మీద ఏస్తే పిల్లలు చనిపోతున్నారు, ప్రజలు చనిపోతున్నారు. యుద్ధానికి కారణం యుద్ధోన్మాదులు, పెట్టుబడిదారులు, వ్యాపారస్తులకు సంబంధించిన అంశంగా ఉన్నది. కానీ దాని ఫలితాలు ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. సో, ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో డొనాల్డ్ ట్రంప్, వ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కాల్పులు జరిగితే Z+ కేటగిరీ సెక్యూరిటీతోని, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీతోని వాళ్ళు రక్షించే ప్రయత్నం చేశారు. మరి వాళ్ళు చేసినటువంటి ఇదే ఊరు లేదు. కానీ ఇక్కడ చనిపోయేది ఎవరు? సామాన్య ప్రజలు చనిపోతున్నారు యుద్ధాల వల్ల. అటు ఇజ్రాయెల్‌లో గానీ, లేకపోతే ఇటు అమెరికాకి సంబంధించి వచ్చినప్పుడు గానీ, ఇంకా అటు చూసుకున్నప్పుడు ముఖ్యంగా ఇరాన్‌లో గానీ, గతంలో ఇరాక్‌లో గానీ, అట్లా జరిగితే వెనిజులాలో గానీ, ఇట్లా ఏ దేశంలో చూసుకున్నా అమెరికా సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానం, ఆహ్, ఏదైతే ఉన్న విధానాలు, ఆ భావజాలం ఏదైతే ఉన్నదో ముఖ్యంగా సామాన్య ప్రజలను కొట్టి ఏదైతే ఉన్నదో పెద్దలకు పెట్టే కార్యక్రమం అయితే బహుళజాతి సంస్థల యొక్క కనుసన్నలలో ఈ పెట్టుబడిదారీ దేశాల వ్యవస్థ నడుస్తూ ఉన్నది. ఇది పరిస్థితి. దీనికి చరమగీతం పాడాల్సినటువంటి అవసరం ఉన్నది. పెద్దలైన విజ్ఞులైనటువంటి పెద్దలు, మేధావులు, ప్రపంచ మేధావులంతా ఆ వైపుగా ఆలోచన చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్‌లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.